జాతులకు తండ్రైన అబ్రహామును దేవుడు ఎన్నుకున్న తీరు. మెసొపొటేమియాలోని ప్రజలు, ఇతర దేశాల్లోని ప్రజలు చాలామంది దేవుళ్ళని నమ్మేవారు. అంటే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇలా సృష్టిలో కనబడే వాటిని దేవుళ్ళుగా పూజించేవారు. కానీ అబ్రహాము వీటన్నిటిని చేసిన ఒకే ఒక్క నిజమైన దేవుని నమ్మాడు. ఆయనే ప్రభువు. అయితే అబ్రహాముతో దేవుడు నీ ఇంటిని, నీ ప్రజలని వదిలి దూరదేశానికి వెళ్ళమన్నాడు. ఆ కొత్త దేశాన్ని నీకు, నీ పిల్లలకు ఇస్తానని ప్రభువు వాగ్దానం చేశాడు. ప్రభువు అబ్రహాముతో, నేను నిన్ను మరో దేశానికి తీసుకెళ్తాను. నీవు నీ బంధువులు దేశాన్ని, నీ ఇంటిని విడిచిపెట్టాలి. నేను నీకు చాలామంది పిల్లలను, మనవలను, మనవరాలను ఇస్తాను. అంతేకాదు, ఒకనాటికి నీ కుటుంబం గొప్ప జాతిగా వర్ధిల్లుతుంది. నీకు సంతోషం కలిగిస్తాను. నీ పేరు గొప్పదవుతుంది. నువ్వు చాలామందికి సంతోషాన్ని కలిగిస్తావు. నీవు ఆశీర్వదించే వారికి నేను సంతోషాన్ని కలిగిస్తాను. నిన్ను శ్రమ పెట్టే వారికి నేను శ్రమ కలిగిస్తాను. నీ ద్వారా నేను దేశాలన్నింటినీ ఆశీర్వదిస్తాను అని అన్నాడు. అబ్రహాము హారాను దేశం వదిలే నాటికి అతని వయసు 75 సంవత్సరాలు. అబ్రహాము తన భార్య సారాయిని, తన తమ్ముని కుమారుడు లోతును తనతో తీసుకెళ్ళాడు. అబ్రహాము ధనవంతుడు. ఆయనకు ఎంతోమంది బానిసలు ఉన్నారు. చాలా పశువులు కూడా ఉన్నాయి. అతను తన ఆస్తి అంతా తీసుకుని కానాను దేశానికి వచ్చాడు. ఎన్నో మైళ్ళు ప్రయాణం చేసి అబ్రహాము షెకెము అనే స్థలానికి వచ్చాడు. ప్రజలు వారి దేవుడిని ఆరాధించే ఒక పవిత్రమైన చెట్టు ఇక్కడ ఉంది. దేవుడు అబ్రహాంకు అక్కడ కనబడే, ఒకనాటికి ఈ దేశాన్ని నీ ప్రజలకు ఇస్తాను అన్నాడు. అప్పుడు అబ్రహాము దేవునికి ఒక బలిపీఠాన్ని అక్కడ కట్టి దాని మీద బలులు అర్పించాడు. తర్వాత ఆ కానాను దేశాన్ని ఇశ్రాయేలు దేశంగా పిలుస్తున్నారు. దేవుడు అబ్రహాము పేరును అబ్రహాం అని మార్చాడు. అబ్రహాం అంటే అనేక జాతులకు తండ్రి అని అర్థం. అలాగే అబ్రహాం భార్య సారాయి అనే పేరును సారాగా మార్చాడు. సారా అంటే యువరాణి అని అర్థం. చాలా సంవత్సరాలు గడిచాక ముసలితనంలో అబ్రహాం సారాలకు దేవుడు ఒక కుమారుని ఇచ్చాడు. అతని పేరు ఇస్సాకు. దేవుడు అబ్రహామును పరీక్షించాలనుకున్నాడు. దేవుడు అబ్రహామును పిలిచి, నీ ఒకే ఒక్క కుమారుడు ఇస్సాకును నీవు ఎంతో ప్రేమిస్తున్నావని నాకు తెలుసు. ఇప్పుడు ఆ పిల్లవాడిని మోరియా దేశానికి తీసుకుని వెళ్ళి అక్కడ ఒక పర్వతాన్ని సూచిస్తాను. దాని మీద ఇస్సాకును నాకు బలి అర్పించాలి అని ఆజ్ఞాపించాడు. మరుసటి రోజు ఉదయాన్నే అబ్రహాము ఇస్సాకును తీసుకుని బలికి కావలసిన కట్టెలు గాడిద మీద వేసుకుని 2 పనివారిని కూడా తీసుకుని మోరియా దేశానికి బయలుదేరాడు. 3వ రోజున చాలా దూరంలో ఓ పర్వతాన్ని చూశాడు. అప్పుడు పనివారిని పిలిచి, మీరు గాడిదతో ఇక్కడే ఉండండి. నేను ఇస్సాకు పర్వతంపైకి వెళ్ళి దేవునికి మొక్కి వస్తాము అని అన్నాడు. దారిలో ఇస్సాకు, మనకు కట్టెలు, నిప్పు ఉన్నాయి కానీ బలి ఇవ్వటానికి గొర్రెపిల్ల ఏది నాన్న అని అడిగాడు. అందుకు అబ్రహాము, బాబు, దేవుడే మనకు గొర్రెపిల్లను ఇస్తాడు అని చెప్పాడు. చివరకు వారు మోరియా పర్వతంపైకి ఎక్కి దాని మీద అబ్రహాము ఒక బలిపీఠాన్ని కట్టి దాని మీద కట్టెలు పెరిచాడు. తన కుమారుని కట్టి ఆ కట్టెల మీద పడుకోబెట్టాడు. ఆ తర్వాత ఇస్సాకును బలివ్వటానికి కత్తిని అందుకున్నాడు. అంతలో ఆకాశం నుంచి దేవుని దూత అబ్రహామును పిలిచి ఇలా అన్నాడు, అబ్రహాము, ఆ బాలుడిని చంపవద్దు. నీకున్న ఒకే ఒక్క కుమారుడిని దేవునికి బలి ఇవ్వటానికి కూడా నీవు వెనుకాడలేదు. నీవు దేవుని గౌరవిస్తూ ఆయన చెప్పినట్టు వినివాడవని నాకు ఇప్పుడే తెలిసింది. తరువాత అబ్రహాము ఆ చుట్టుపక్కల చూశాడు. పొదలో కొమ్ములు ఇరుక్కొని ఉన్న ఒక గొర్రె కనిపించింది. వెంటనే అబ్రహాము ఇస్సాకుకు కట్లను ఇప్పి ఆ గొర్రెను తీసుకొని వచ్చి
దేవునికి బలి ఇచ్చాడు. బలి అర్పించిన ఆ స్థలానికి అబ్రాహాము యెహోవా ఈరే అని పేరు పెట్టాడు. దానికి అర్థము ప్రభువే సమకూరుస్తాడు అని అర్థం. ప్రభువు దూత ఆకాశం నుంచి అబ్రహామును పిలిచి, ప్రభువు ఇలా చెబుతున్నాడు, నీ ఒక్కగానొక్క కుమారుని నాకు బలి ఇవ్వడానికి సిద్ధపడ్డావు గనుక నిన్ను ఆశీర్వదిస్తున్నాను. నీ సంతానము చాలా వృద్ధి చెందుతుంది. నీ ప్రజలు వారి శత్రువులను బందీలుగా పట్టుకుంటారు. నీవు నాకు విధేయత చూపించావు గనుక నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాను. వారి ద్వారా భూలోకంలో ఉంటున్న ప్రజలందరూ ఆశీర్వాదం పొందుతారు అని చెప్పాడు. అబ్రాహాము బాగా ముసలివాడవుతున్నాడు. ప్రభువు అతన్ని ఎంతో ఆశీర్వదించాడు. ఒకరోజు అబ్రహాము తన పనివారిలో పెద్దవాడిని పిలిచి, నీవు ఇస్సాకుకు భార్యని వెతికి తీసుకొని రావాలి, ఇది నా కోరిక అన్నాడు. భూమి ఆకాశాలకు దేవుడైన ప్రభువు పేరున నాకు మాట ఇవ్వాలి. నా కుమారునికి ఈ కానాను దేశపు ఏ అమ్మాయిని పెళ్లి కుమార్తెగా ఎంపిక చేయవద్దు. నా స్వదేశానికి వెళ్ళి అక్కడ నా సొంత వారిలోని నా కుమారునికి భార్యని తీసుకొని రావాలి. అందుకు ఆ సేవకుడు, ఒకవేళ ఆమె నాతో రాకపోతే ఏం చేయాలి? ఇస్సాకును తిరిగి నీ స్వదేశానికి పంపవచ్చునా అని అడిగాడు. అప్పుడు అబ్రహాము, నా కుమారుడిని అక్కడికి మాత్రము వెళ్లకుండా చూడు. ప్రభువు నన్ను నా ఇంటి నుంచి నా వారి దగ్గర నుంచి ఇక్కడికి తీసుకొని వచ్చాడు. ఈ దేశాన్ని నా పిల్లలకు నా పిల్లల పిల్లలకు ఇస్తానని ప్రభువు నాకు వాగ్దానం చేశాడు. నీవు నా కుమారునికి భార్యని తీసుకొని రావటానికి దేవుడు తన దూతను నీకు సహాయంగా పంపుతాడు. ఇక్కడికి రావటానికి ఆమె ఇష్టపడకపోతే ఈ ప్రమాణం నుంచి నీవు విడుదల పొందుతావు. అంతేకాని నీవు మాత్రము నా కుమారుడిని అక్కడికి పంపటానికి ఒప్పుకోకూడదు అని చెప్పాడు. అబ్రహాము కోరినట్లే ఆ సేవకుడు చేస్తానని ప్రమాణం చేశాడు. తర్వాత ఆ సేవకుడు తన యజమానివి 10 ఒంటెలు తీసుకొని అబ్రహాము స్వదేశానికి బయలుదేరాడు. ఆ సేవకుడు ఆ దేశాన్ని చేరేసరికి మధ్యాహ్నం దాటింది. కొంతమంది స్త్రీలు పట్నం వెలుపల ఉన్న బావి దగ్గరకు నీళ్లకు వస్తున్నారు. ఆ సేవకుడు తన ఒంటెలను అక్కడ ఆపి వాటిని విశ్రాంతి తీసుకొనిచ్చాడు. రెబెకా చాలా చక్కనిది. ఆమె బావిలో దిగి కడవ నిండా నీళ్లు తీసుకొని పైకి వచ్చింది. ఆ దాసుడు ఆమె దగ్గరికి వెళ్ళి, దయచేసి నాకు తాగటానికి నీళ్ళు ఇవ్వండి అని అడిగాడు. అప్పుడు రెబ్కా, అయ్యా తాగండి అంటూ నీళ్లు పోసింది. ఆయన నీళ్లు తాగిన తరువాత ఆమె, నీ ఒంటెలకు కూడా నీళ్లు తీసుకొని వస్తానని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ ఒంటెలన్నీ తాగడానికి నీళ్లు తీసుకుని వచ్చి పోసింది. ప్రభువు ఇస్సాకుకు తగిన అమ్మాయినే భారీగా చూపించాడన్న విషయాన్ని రుజువు చేసుకోవటానికి ఆమెను శాంతంగా పరిశీలించాడు. రెబ్కా నీళ్లు పోయటం ముగించిన తరువాత ఆయన విలువైన ఒక బంగారపు ముక్కు పుడక 2 బంగారు గాజులు ఆమెకి ఇచ్చి, నీవు ఎవరి కుమార్తెవి? నేను నాతో ఉన్న ఈ మనుషులు ఈ రాత్రి విశ్రాంతి తీసుకోవడానికి మీ ఇంట్లో స్థలం ఉందా అని అడిగాడు. అందుకు రెబ్కా, నేను బెతూయేలు కూతుర్ని, మీ ఒంటెలకు సమృద్ధిగా గడ్డి ఉంది, మీరంతా విశ్రాంతి తీసుకోవడానికి కూడా మా ఇంట్లో కావలసినంత స్థలం ఉంది అని అంది. అప్పుడు అబ్రహాము సేవకుడు మోకరించి ప్రభువుకు కృతజ్ఞతలు చెప్పాడు. ప్రభువుకు స్తోత్రము, ఆయన తన వాగ్దానం నెరవేర్చాడు. ప్రభువు నన్ను నా యజమాని ప్రజల దగ్గరికి తిన్నగా నడిపించాడు అని అన్నాడు. రెబ్కా ఇంటికి పరిగెత్తుకొని పోయి జరిగిన కథంతా తన వారికి చెప్పింది. అబ్రహాం సేవకునికి అక్కడ మంచి స్వాగతం లభించింది. అతను రెబ్కా కుటుంబానికి అబ్రహాము ఇస్సాకుల గురించి చెప్పాడు. అంతేగాక తాను వచ్చిన పని, తన ప్రార్థన గురించి వారికి తెలియజేశాడు. ఇది నిజంగా దేవుని ఏర్పాటేనని, దేవుడే రిబ్కాను ఇస్సాకుకు భారీగా చూపించాడని వారంతా గ్రహించారు. వారు రిబ్కాని ఇస్సాకుకి ఇచ్చి పెళ్లి చేయుటకు ఆ సేవకునితో వెళ్ళనిచ్చారు.